డీటెయిల్స్ చూసుకున్నట్టయితే గనక ఏదైతే వరదలో భాగంగా ఖమ్మంలో అలాగే మహబూబాబాద్ లో భారీగా ఇల్లు కూలిన నేపథ్యంలో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దాదాపు 7,000 ఇల్లు కొత్తగా నిర్మించి వారందరికీ చేయూతనిస్తానన్నారు. ఇది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. మొదటిగా ఈనాడు చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే బలమైన పునాది, ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది, విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్, పారిశ్రామికవేత్తలు నిపుణులతో కలిసి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు, ఫ్యూచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, అట్టహాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమిట్. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే, స్థానిక నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు, వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. ఆ నిబంధనల ఆధారంగానే విద్యార్థులకు సీట్ల కేటాయింపు. వైద్య కళాశాలల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే స్థానికత కోట కింద ప్రవేశాలకు అర్హులే అంటూ కూడా ఇటు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఆ నిబంధనల వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నా, ఆ నిబంధనల ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయించాలంటూ కూడా ఈ మేరకు హైకోర్టు వ్యాఖ్యలిచ్చింది. వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయ పోస్టులు. ఈ ప్రజాప్రభుత్వం విద్యకు, గురువులకు ప్రాధాన్యమిస్తుంది. విధానపర నిర్ణయాల్లో టీచర్ల ఆలోచనలో పరిగణలోకి తీసుకుంటున్నాం. గురు పూజోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే వచ్చే డిఎస్సిలో మరో 6,000 ఉపాధ్యాయ పోస్టులను విడుదల చేయనున్నట్లుగా ప్రధానంగా బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను గురువారం గురు పూజోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మేరకు వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్, మృతుల్లో మణుకూరు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఆయన భార్య. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇకపై ఉచిత విద్యుత్, సర్కార్ కీలక నిర్ణయం. గురు పూజోత్సవం రోజే జీవో జారీ. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అన్ని ప్రభుత్వ కళాశాలలకు ఇకపై ఉచిత విద్యుత్ అందించనున్నట్లుగా సర్కార్ చెబుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నిన్న జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఉపాధిపై ఉప్పెన, వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు, దెబ్బతిన్న వాహనాలు, బురదపాలైన ఇంధనాలు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వరదల వల్ల అలాగే భారీగా నష్టం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఉపాధిపై ఉప్పెనలాక ఆటోమొబైల్ రంగం కుదేలైనట్లుగా కూడా ఈ వరదలకు తెలుస్తుంది. దాదాపు అనేక వాహనాలు దెబ్బతిన్నాయి, అలాగే అనేక ఇంధనాలు కూడా బురద పాలయ్యాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చెరువులు, కాల్వల పునరుద్ధరణ పనులకు షార్ట్ టెండర్లు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి సీఈలదే బాధ్యత. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే చెరువులు, కాల్వల పునరుద్ధరణ చేయడానికి టెండర్లను కూడా పిలువనున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి సీఈలదే బాధ్యత అంటూ కూడా ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. సాక్షి కనుక చూసుకున్నట్టయితే ఏఐకి ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్ గా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే భవిష్యత్తును సృష్టిస్తాం. నాస్కామ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ ఫ్రేమ్వర్క్ అమలు. తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించిన సీఎం. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ తో సరిపోలే నగరమేది దేశంలో లేదని వెల్లడి. ఇక ఫ్యూచర్ సిటీలోని 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు. శ్రీధర్ బాబు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఏఐకి ఫ్యూచర్ సిటీనే అంటూ కూడా ఇక ఏఐ హబ్ గా తీర్చిదిద్దుతామని కూడా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏ చెట్లు ఎన్ని కూలాయి. ములుగు అటవీ ప్రాంతంలో అసలు పెద్ద సంఖ్యలో చెట్లు నెలకొల్పడం జరిగింది. అయితే ఏ చెట్లు ఎన్ని కూలాయి అంటూ కూడా ప్రధానంగా ఇప్పుడు పరిశీలిస్తున్నమాట. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే. మార్గదర్శి యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్లు నగదు తిరిగి చెల్లించిందా లేదా అనే వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలని రిజిస్టర్ కి చెబుతూ దీనికి అయ్యే ఖర్చు సంస్థ భరించాలని హైకోర్టు చెప్పింది. ఇక మరో 3 రోజుల వానలు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దాని ప్రభావంతో 6 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్. మిగతా చోట్ల మోస్తారు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. ఇక భూమి రాళ్లపాలు, బతుకు రోడ్డు పాలు. అసలే ఇల్లు సామాగ్రి అంతా నీట మునిగి నష్టపోయిన గిరిజనులు, దానికి తోడు జీవనాధారమైన పొలాలు రాళ్లపాలు కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరువాగు ఉధృతితో 1000 ఎకరాలకు పైగా భూముల్లో ఇసుక, రాళ్ల మేటలు. ఇక అవి సాగుకు పనికొచ్చేలా చెయ్యాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే అంటూ ప్రధానంగా ఏం చేయాలో ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వరద బాధితుల తర్వాత ఏదైతే వరదలో అనేక గ్రామాలు నీట మునిగే ఈ నేపథ్యంలో వరద వెలిసిన తర్వాత కూడా వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పంట పొలాల్లోకి విపరీతంగా రాళ్లు రావడంతో వాటిని తొలగించడానికి లక్షల రూపాయలు అవుతాయంటూ కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 6,000 పోస్టులతో మరో డిఎస్సి. 10 రోజుల్లో డిఎస్సి ఫలితాలు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్,
గురు పూజోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 150 మంది టీచర్లకు పురస్కారం. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాస్లీలు మాట్లాడాలంటూ హోటల్కు పిలిచి అఘాయిత్యాలకు తెగబడ్డారు. భర్త పిల్లల్ని చంపేస్తానని బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. ఆయన ఆగడాలు భరించలేక ఎమ్మెల్యే లీలలు రహస్య కెమెరాలో రికార్డ్ చేశా. పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్థానికంగా ఉంటే అనుమతించండి, నివాస మార్గదర్శకాలు రూపొందించండి. వేరే రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిర్ధారించడం నిరాకరించడం సరికాదు. వైద్య విద్య అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. జీవో 33లోని స్థానికత నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం తీర్పు. ఇక 6 మావోయిస్టులు హతం. భద్రాద్రి జిల్లాలో భారీగా ఎన్కౌంటర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగ అధిపతులకు నెల నెల కరెంటు బిల్లులు. దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్, ఆర్థిక శాఖతో అనుసంధానం, ప్రతి నెల బడ్జెట్ కేటాయింపు. ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇక్కడి నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామంటూ కూడా ఈ మేరకు సర్కార్ చెప్పడం జరిగింది. ఈ మేరకు విద్యుత్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మేరకు జారీ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా వివిధ విభాగాలకు నెల నెల కరెంటు బిల్లులు రాకుండా ఇకపై మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే శాశ్వత స్థానిక కోటాకు అర్హులే. ఇక వారికి వరుసగా 4 ఏళ్ల నిబంధన వర్తించదు. వైద్య విద్య కౌన్సిలింగ్ అవకాశం ఉండి విద్యార్థి స్థానికతపై ప్రస్తుతం మార్గదర్శకాలు లేవు. ఇక ఏ విప్లవానికి హైదరాబాద్ రెడీ. కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ. ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం. పరిశ్రమలకు హైదరాబాద్ దేశంలోనే ఉత్తమం. ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐనే. ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 84 లక్షల కోట్లు 2036 నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ సృష్టి. భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ గ్రోత్ స్టోరీని ఆవిష్కరించిన సీఎం. ఏఐతో ఆయురార్థం పెంపు 10 ఏళ్లలో సాధ్యమే. ఒక్క ఏడాది పెరిగిన 1000 కోట్ల సంపద సృష్టి. అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పీటర్ కీలకోపదేశం. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటున్నట్లయితే కోలుకుంటున్న ఖమ్మం నివాసులకు చేరుతున్న బాధితులు. వరద నష్టంపై ఇంటింటి సర్వే, ఇంటికే నిత్యావసరాలు, బ్యాంకు ఖాతాల సేకరణ. నేడు 10,000 రూపాయల సాయం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మళ్లీ పేలిన తూట. భద్రాద్రి జిల్లా బోనలగుంట అడవిలో భారీగా ఎన్కౌంటర్. 6 మావోయిస్టుల మృతి, 2 గ్రే హౌండ్స్ పోలీసులకు గాయాలు. గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా? సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఖమ్మం వరద బాధితులకు 3 లారీలలో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత. ఆదిమూలం వేధించారు. తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆ పార్టీ నేత, మహిళా నేత ఆరోపణలు, ఆధారాలు వెల్లడించిన బాధితురాలు. ఇక నందిగాం సురేష్ అరెస్ట్. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అదుపులోకి. హైడ్రామా మధ్య హైదరాబాద్ లో పట్టివేత. నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీఎలదే బాధ్యత. ప్రతి ప్రాజెక్ట్ గేట్లు, కాలువలను తనిఖీ చేయాలి. చెరువులు, కాలువలు మరమ్మతులు యుద్ధ ప్రతిపాదకన జరపండి. స్వల్పకాలిక టెండర్లు పిలిచి పనులు చేపట్టండి. మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులివ్వాలని అధికారులకు విజ్ఞప్తి. ఆర్థిక సమస్యలపై 5 విపక్ష రాష్ట్రాల సదస్సు 12న నిర్వహిస్తున్న కేరళ సర్కార్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆహ్వానం. కేంద్ర పనుల్లో మెరుగైన వాటా లక్ష్యం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 6 మావోయిస్టులు మృతి. మృతుల్లో 2 మహిళలు. తప్పించుకున్న మరో మావోయిస్ట్ లచ్చన్న దళంగా గుర్తింపు. 2 కానిస్టేబుళ్లకు గాయాలు. హెలికాప్టర్లో హైదరాబాద్ కు తరలింపు. ఇది విప్లవ ద్రోహుల పని. ఆజాద్ 9న జిల్లా బంద్కు పిలుపు. 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి. వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు. డిప్యూటీ సీఎం బట్టి. సర్కారు విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. ఇక 10 ఏళ్లు ప్రమోషన్లు, బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మేము 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీ చేపట్టాం. విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన. ఇక చెరువుల రిపేర్లు చేపట్టండి. వెంటనే టెండర్లు పిలవండి. వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి. ఉత్తమ్. రెగ్యులర్ షెల్టర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశం. ఇక ఇండియాలో సింగపూర్ సృష్టిస్తాం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం. ప్రధాని మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో భేటీ. ఇక 7,000 ఇండ్లు కూలినాయి. బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ. వచ్చే నెల 15న హాజరు కండి. కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు కూడా. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ సహా 8 మందికి సమన్లు జారీ చేసిన కోర్టు. కేసీఆర్, స్మితా తప్ప మిగిలిన వారి తరపున అడ్వకేట్లు హాజరు. ఇక 2 మరోసారి నోటీసులు పంపిన కోర్టు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్. జీవో 33ని కొట్టేస్తే తెలంగాణ స్టూడెంట్లకే నష్టమన్న హైకోర్టు. ఆర్టీసీ బస్సులో ఆన్లైన్ పేమెంట్. త్వరలో పల్లె వెలుగు సహా అన్నిట్లోనూ అమలు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 2 డిపోల్లో
ఏపీఎస్ సిస్టమ్, ఇక 13,000 ఐటెమ్స్ మిషన్ల ఆర్డర్, ఇకపై బస్ పాస్ల స్థానంలో డిజిటల్ కార్డులు, ఆర్మీలో 50% అగ్నివీర్లు. ఇక ఏఐ స్మార్ట్ సిటీ నా స్కామ్తో కలిసి ముందుకు వెళ్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఏ రంగంలో అందరి భవిష్యత్తు బలమైన పునాది నేస్తాం. టెక్నాలజీ ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు. రైలు విమానాలను కనిపెట్టడంతో ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. ఇక టీవీ, మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ వంటివి చూడడం మన తరం అదృష్టం. ఇక దీనిపై పూర్తి విశ్లేషణను మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ సిటీని మొత్తంగా ఏగా మారుస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఐటీ రంగంలో వచ్చిన విప్లవాల అనుగుణంగా, అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త పోకట్లు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాసు తీసుకురావడంతో కొంత ఆ రంగంలో కూడా శరవేగంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు భారతదేశంలో బెంగళూరుతో ఐటీ రంగంలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడతాం. అంటే కృత్రిమ మేధలో కొంత బెంగళూరు కంటే కూడా దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ ఆదర్శంగా ఉండాలి, దిక్సూచిగా మారాలి. దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారాలి. కొంత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. కొత్తగా పోర్టు సిటీ అని నిర్మిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఈ ఏఐ సిటీ ఏర్పాటు కోసం 200 ఎకరాలను కేటాయించి దాంట్లో ఆ రంగంలో నిష్ఠాతులైన కంపెనీలు కానీ, కొంత మేధావులు, వీటికి సంబంధించిన ఆ రంగంలో నిపుణులైన వాళ్ళతో కంపెనీని ఏర్పాటు చేసి కొంత ఉపాధిని పెంచాలి. ఏఐని ప్రపంచానికి పరిచయం చేయాలి. కొంత తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి చర్చ వస్తే దాంట్లో తెలంగాణ ప్రథమ అంశంగా అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నగా స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు కూడా సదస్సు ఉన్నట్టుంది. నిన్న సదస్సు జరిగింది. దాంట్లో సుమారుగా 26 కంపెనీలకు సంబంధించిన, అలాగే చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో వారంలో 6,000కు పైగా డిఎస్సీ పోస్టులను విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఆల్రెడీ ఒక డిఎస్సీ అయిపోయింది, దానికి మరో వారంలో కూడా రిజల్ట్ రాబోతుంది. ఈ తరుణంలో మరో 6,000 పోస్టులు. అయితే ఇటు ఏదైతే టీచర్స్ కి పైన ఉపాధ్యాయుల కొరత, ఇటు విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు డిఎస్సీ అని ఊరిస్తూ వెళ్లారు నిరుద్యోగులను, డిఎస్సికి ఎదురు చూస్తున్న అభ్యర్థులను. కానీ ఎప్పుడు కూడా ఏర్పాటు డిఎస్సీని ప్రకటించలేదు. డిఎస్సీకి సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు జరగలేదు, నియామకం తెలియదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. కాబట్టి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళకి బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకు ఆఖరికి ఎలక్షన్ విధులు లేకుండా కూడా చేసింది గత ప్రభుత్వం. ఉపాధ్యాయులు ఎలక్షన్ విధులు కూడా వాడుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఇంట్లో ఉపాధ్యాయులు వాడుకోలేదు. ఎవరైనా మీ సేవలు అవసరం లేదు, మేము వేరే వాళ్ళతో చేయించుకుంటామని చెప్పారు. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం చేసింది. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించింది. దీని గురించి ప్రభుత్వము అధికారంలోకి రాగానే డిఎస్సీని ప్రకటించింది. మొదటి విడత డిఎస్సీ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ వారం 10 రోజులలో రిజల్ట్ బయటకు వస్తుంది, నియామక ప్రక్రియ మొదలు పెడతామని చెప్తా ఉన్నారు. రెండో డిఎస్సీ కూడా వేస్తామని చెప్పారు. నిన్న ఉపాధ్యాయ దినోత్సవం, ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చేశారు. ఆ సభలో అనేక అంశాలు, విద్యారంగం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనే విషయంలో కొంత డిప్యూటీ సీఎం ప్రసంగం ద్వారా కొంత ప్రపంచానికి తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. పాఠశాలలో చాలా వరకు మౌలిక వసతులు లేవు.
మనం చూస్తా ఉన్నాం. మరుగుదొడ్లు, కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేవు. కొన్ని చోట్ల పశువుల పాకలుగా మారినాయి ప్రభుత్వ పాఠశాలలు. వీటన్నిటిని తప్పిదిద్దాలి అన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టమవుతా ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేశాము. అంటే విద్యుత్ బిల్లులు లేకుండా, అంటే వాళ్ళకు బిల్లింగ్ చేస్తారు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం చెల్లిస్తుంది. ట్రాన్స్పోర్ట్ డిస్కామ్లు అంటే అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి ఆ విద్యుత్ సంస్థలు బిల్లు తీసి ఇచ్చినప్పటికీ అది బకాయిల కింద ఉండవు, చెల్లింపుల కిందే వస్తాయి. అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్టీసీ బస్సులను మహిళా ప్రయాణికులు టికెట్ ఇస్తారు కానీ వాళ్ళు డబ్బులు చెల్లించారు. జీరో టికెట్ ఇస్తే డబ్బులు చెల్లించారు కానీ ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల సంబంధించిన విషయంలో కూడా బిల్లులు వస్తాయి, బిల్లులు ఇస్తారు కానీ ప్రభుత్వం వాటిని చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం వాటి ఆ చెల్లింపుల ప్రక్రియను చూసుకుంటుంది. అదేవిధంగా మౌలిక వసతుల కల్పన కోసం కూడా నిధులు కేటాయిస్తామని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడము, వాళ్లకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు చేసుకునే వీలుగా ఆన్లైన్ ప్రక్రియ, అంటే పారదర్శకంగా అది కూడా వైద్య లేకుండా ఆ చర్యలు తీసుకున్నారు. ఈ రకమైనటువంటి నిర్ణయాలతో కొంత ఉపాధ్యాయుల్లో భరోసా నింపడం, వాళ్ళు అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి అంటే ఏం చేయాలి? ఉద్యోగులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యం కాదని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉపాధ్యాయులకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని పరిశీలించి ఆ కోణంలో కొంత చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కోసము కొంత దాతలను విరాళాలు కూడా కోరుతా ఉన్నారు. కొంతమంది ముందుకు వస్తున్నారు. నిన్న గురు పూజోత్సవంలో షాద్ నగర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే కొంత చొరవ తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే కలిసి కొన్ని నిధులతోటి అక్కడ కొత్త భవనం, కళాశాలకు కొత్త భవనం నిర్మిద్దామని నెక్స్ట్ ఈ రకమైనటువంటి రేపు వచ్చే విద్యా సంస్థలు అక్కడ కొత్త భవనం తయారైనందుకు వెంటనే స్పాట్ చాలా మంది దాతలు ముందుకు వచ్చారు, విరాళాలు ఇస్తారు. రియల్టర్లు, దాతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు, కొంతమంది జర్నలిస్టులు కూడా దాంట్లో విరాళాలు ఇచ్చారు. ఈ రకమైనటువంటి కొంత అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పట్టించి చేయాలి. ప్రైవేటు పాఠశాలకు తీటుగా వాస్తవాన్ని చెప్పాలంటే ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉన్నాయి, కావాల్సిన స్థలం ఉంది, భవనం. కానీ టీచింగ్ స్టాఫ్ ఇబ్బందులు కొరత వల్ల కొంత ప్రభుత్వ పాఠశాల మీద ప్రజల్లో నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని తిరిగి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత చర్యలు చెప్పవచ్చు. నిన్న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ సభలో బట్టి విక్రమంత్రి గారు ఆ కోణంలో కొంత ప్రయత్నాలు చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశం ఏ రకంగా ఉంది విద్యా వ్యవస్థ మీద. ఇక్కడ ప్రభుత్వం చెప్పింది కేజీ టు పీజీ ఉచిత విద్య బలవంతంగా ప్రభుత్వం. కేజీ టు పీజీ ఉచిత విద్య కాదు కదా, అసలు విద్య కొనుక్కోవాలి, చదువుకోవాలి అనే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలను విపరీతంగా పెంచి పోషించింది. ప్రైవేటు పాఠశాల దోపిడీ అరికట్టడం పూర్తి స్థాయిలో విఫలమైంది. ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలకు గత ప్రభుత్వం బత్తాసు పలికింది. ఈ ప్రభుత్వ పాఠశాలకు బత్తాసు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు వాటిని మెరుగుపరచాలి, ప్రభుత్వ పాఠశాల అంటే ఆదర్శవంతంగా ఉంచాలి అన్న కోణంలో చెప్తా ఉంది. కాబట్టి ఇది రాబోయే కాలంలో ఈ నిర్ణయం భావితరాలకు కొంత ఉపయోగపడుతుంది. పేద ప్రజలకు విద్య, నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మనం చెప్పచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు చెరువుల రిపేర్లు చేపట్టండి, అలాగే షార్ట్ టర్మ్ టెండర్లు పిలవండి అంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక విషయం కూడా మెన్షన్ చేశారు, ఒకవేళ గనక నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీఎలదే బాధ్యత అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే గత ప్రభుత్వం అనుసరించినటువంటి నిర్ణయాల వల్ల కొంత నష్టం జరిగింది రాష్ట్రానికి,
అనేక చోట్ల చెరువులను పూడికి తీశాము, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ పేర్లతోటి మేమేదో అందరికీ తాగు సాగునీరును అందించాము అని గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వము కొంత నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో కాంట్రాక్టర్ల పైనే వదిలేసింది. ఎక్కడా కూడా అధికారులను బాధ్యత చేయలేదు. నామకే వాస్తే అధికారులు అంటే ఏక వ్యక్తి పాలన, ఏకచక్రాధిపత్యంగా జరిగింది కాబట్టి అందరూ అక్కడ కొన్ని గుమ్మలా ఉన్నారు. ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక కుటుంబమే మొత్తం రాష్ట్రాన్ని పాలించింది. ఆ కుటుంబ కనస్థలంలోనే మొత్తం పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అధికారులను చర్చిస్తున్నాం అంటే ఆ కుటుంబంలోని కొంతమంది బయటకు వచ్చి వాళ్ళను అదిలించడం ప్రయత్నం చేసేవారు. దీంతో కొంత అధికార యంత్రాంగం కూడా నిర్వీర్యంగా మారింది. అట్లాంటి అధికార యంత్రాంగం ఇప్పుడు అవసరం లేదు. ఖచ్చితంగా పనిచేయండి, ఖచ్చితంగా జీతాలు తీసుకోండి, ఖచ్చితంగా పనులను చూడండి, నాణ్యతలో ఎక్కడ రాజీ పడద్దు అని నిన్న ఉత్తమ్ కుమార్ గారు చెప్పారని మనం గమనించవచ్చు. అసలుకు చెరువులు కుంటలు వీటి విషయంలో మన భారీ వర్షాలకు చాలా చోట్ల గడ్డు పడ్డాయి, అనేక చోట్ల రోడ్డు తెగిపోయాయి, కొన్ని చోట్ల చెరువులు నీళ్లు అంటే నిండినట్టే నిండి మొత్తం పంట రేపడి మొత్తం బయటకి ఊళ్ళకు ఉంది. కాబట్టి వాటన్నిటి చక్కటి భవిష్యత్తులో ఇంతటి ఉపద్రవం వాస్తవానికి మొన్న వచ్చిన ఉపద్రవం ఏంటంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షాలు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరొక 70 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి భారీ వర్షాలు వస్తే కూడా ఉండాలి, ఆ స్థాయిలో పటిష్టవంతంగా నిర్మించండి అని చెప్పేసి కొంత ప్రభుత్వం అధికారులను చాలా స్పష్టమైన ఆదేశించినట్టుగా మనం భావించవచ్చు. ఇటు చూసుకుంటున్నట్టయితే ఖమ్మం కూడా ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 7,000 ఇళ్లు కూలినాయంటూ కూడా ప్రభుత్వం లెక్క చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక మంచి మాట చెప్పింది ప్రభుత్వం కూడా. మనం చూసుకోవచ్చు 7,000 ఇళ్లుకి ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో బాధితులందరికీ ఇల్లు కట్టి ఇచ్చిస్తాము, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి హామీలు ఇవ్వడం జరిగింది కానీ వాటిని ఇంతవరకు నెరవేర్చకపోవడం మనం కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం దాదాపు 7,000 ఇల్లు కూడా 7,000 ఇల్లు ఇస్తామంటుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో అంటే మొన్న వరదల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మం పెట్టారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కొంతమంది బాధితులతో మాట్లాడారు, కొంతమంది కలవాలనుకున్నా కొంత కలవలేకపోయారు. అంటే సమయాభావం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకోండి, కొంతమంది అంటే భద్రతా సిబ్బంది కూడా కొంత మంచి చెడు ఆరోపణ చేసి కొంత ఈ సమయంలో కొంతమంది కలలు. కానీ వచ్చిన తర్వాత సీఎం స్వయంగా సమీక్షించి అధికారులు జిల్లా కలెక్టర్లు సమీక్షించిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు, ఎవరైతే ఇల్లు కోల్పోయారు, ఎంతమంది అయితే ఇల్లు కోల్పోయారు వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారులు వెంటనే అక్కడే ఆలోచించారు, వెంటనే లెక్కలు తీయండి, ఎంత మీద పంట నష్టం జరిగింది, ఎంత మీద ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు నిరాశయ్యారు, ఎన్ని కుటుంబాలకు ఎంత నష్టం జరిగింది, నష్టాన్ని పూర్తి స్థాయిలో పూడ్చకపోయినప్పటికీ స్థాయిలో పూర్తి స్తోమత రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోయినప్పటికీ ఎంతో కొంత మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది, ఎంతో కొంత వాళ్ళకు మనం అండగా నిలిచి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి లెక్కలు సమర్పించమని చెప్పారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన వాస్తవానికి వచ్చిన వారం 10 రోజులుగా అధికార యంత్రాంగం సూర్యాపేట కానీ ఖమ్మం కానీ ఈ వరద ముప్పున పోయినటువంటి జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో రేయింబవలు అక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధితులకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకుంటూ అది ప్రభుత్వం ఆదేశించిన విధంగా లెక్క తీసే పనులు భాగంగా 7,000 పైచీలకు ఇల్లు కోల్పోయారు బాధితులు అని చెప్పినట్టుగా వస్తా ఉంది. వీళ్ళందరికీ పెద్ద సమస్య కాదు ఇవ్వడం. ఆల్రెడీ విపత్తు నిర్వహణ కింద కూడా కొంత తీసుకోవచ్చు వీళ్ళు, దాని కింద కొన్ని ఇల్లు నిర్మించే అవుతుంది. ఆ వాటి కింద కొంతమంది ఇందిరమ్మ ఇళ్ల కింద కూడా ఇవ్వచ్చు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కింద ఇచ్చినప్పుడు అందరికీ ఇందిరమ్మ ఇల్లే ఇస్తారా
అంటే కాదు, ప్రభుత్వం ఆప్షన్ లో పెట్టింది, అంటే ఇప్పుడు కాదు, గతంలోనే చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల కింద 60 గజాల స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తాము. 60 గజాల స్థలం ఉందని చూపించండి, దాని సంబంధించిన డాక్యుమెంట్ వేయండి, రెవెన్యూ అధికారులు వస్తారు, పరిశీలిస్తారు, మీరు అర్హులను పెట్టి చేస్తారు, 5 లక్షలు మీకు మంజూరు అవుతాయి. అదే ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి 6 లక్షలు వస్తాయని చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద ఈ పథకాన్ని, అంటే 5 లక్షలు 6 లక్షలు, బీసీ ఓబీసీ ఇతర వాళ్ళు అయితే అర్హులైతే వీళ్ళకు 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ అర్హులైతే వాళ్ళకి 6 లక్షలు ఇస్తారు. మిగతా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేషన్ ప్రకటించిందో అది అడిషనల్ వస్తా ఉంది. అంటే ఈ రకంగా మొత్తంగా 7,000 పైచిలకు ఇళ్లను ఇందిరమ్మ మంజూరు చేస్తాం. ఆ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆ 7,000 ఇళ్లకు మొత్తం వంటి డబ్బులు ఇస్తారు. ఇల్లు లేవు, మాకు ఇల్లు కావాలి అని కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం. అలాగే చూసుకున్నట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ఆల్రెడీ స్మితా సబర్వాల్ కి అలాగే కేసీఆర్ కి గతంలో నోటీసులు ఇచ్చారు. వారితో పాటు 8 మందికి కూడా ఇచ్చారు. కాకపోతే సెప్టెంబర్ 5న అంటే నిన్న హాజరు కావాల్సి ఉండగా ఇటు స్మితా సబర్వాల్ తరపు నుంచి అలాగే కేసీఆర్ తరపు నుంచి అడ్వకేట్ కూడా హాజరు కాకపోవడం, మరోసారి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారైనా సరే ఇద్దరు కోర్టుకి వెళ్లే అవకాశం ఉందంటారా? మరి న్యాయస్థానం ముందు అందరూ సమానమే, చిన్న పెద్ద రాజు రైతు ఏమి లేదు. రాజు అయినా రైతు అయినా కోర్టుల ముందు ఒకటి. కాబట్టి అందరినీ సమానంగా చూసేటువంటి న్యాయ వ్యవస్థలో ఎవరికి న్యాయం? వాస్తవానికి కేసీఆర్ వెళ్ళి కోర్టు ఆయన చెప్పాలనుకునేది చెప్పొస్తే సరిపోతుంది, కానీ వెళ్ళకుండా ఉండడం ద్వారా కొంత దీని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాము బీఆర్ఎస్ నాయకులు అని నమ్మకం వస్తా ఉంది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా సరే కోర్టు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు హాజరు కావాలని ఆదేశిస్తుంది. ఆ తర్వాత NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది. NBW ఇచ్చినప్పుడు పోలీసు ఎదురేం పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ తీసుకెళ్లి ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అవుతుంది. కోర్టుకు హాజరు కాకుండా ఉండడం ద్వారా NBW ఇష్యూ అయితే అరెస్ట్ పోలీస్ స్టేషన్ డ్రామా చేయొచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది, మన అనుమానాలు వస్తాము. కాబట్టి కేసీఆర్ కోర్టుకు వెళ్ళి చెప్పొచ్చు, నాకు పనులు ఉన్నాయి, దెబ్బ తాకింది, లేకపోతే నేను అనారోగ్యంతో ఉన్నా, ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ప్రీవియస్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, చెప్పొచ్చా? కారణాలు ఏవని చెప్పుకోవచ్చు. కోర్టు సమ్మతిస్తుంది, సమ్మతిస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా అక్కడెక్కడ ఆలోచన చేస్తా ఉంటారు. న్యాయ వ్యవస్థలో ఎన్నో ఉంది, కానీ వెళ్ళను నేను ఎవరిని పట్టించుకోను, కోర్టులో అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నేనే సుప్రీం అందరికీ అనేది తప్పదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి, అక్కడ హాజరు కావాలి, హాజరు వేసుకోవాలి, చెప్పాల్సింది చెప్పాలి. లేదు అంటే తను రాలేను, నా తరఫున పలానా వాళ్ళు వస్తారు అని చెప్పేసి రావచ్చు. ఉంది, ప్రొవిజన్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ లేకుండా దీన్ని కూడా రాజకీయ లబ్ధిగా చేయాలి, కోర్టు ఇచ్చేటువంటి ఆదేశం కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయాలి అనుకోవడం అనేది సరైనది కాదు. గతంలో కూడా ఒకసారి కోర్టు సమ్మన్లు ఇచ్చింది, మళ్ళీ సమ్మన్లు ఇచ్చారు. అంటే ఈ రకమైన అధికారులైనా పోవచ్చు. స్మితా సబర్వాల్ IAS అధికారులు, చట్టానికి లోబడి పనిచేసేటువంటి అధికారులు, వాళ్ళు కూడా వెళ్ళకపోవడం అనేది కొంత అనుమానాలనే కాయిస్తుంది. కావాలని కేసును జడ్జిల్ చేయాలా? లేదు అంటే మేడిగడ్డ విషయంలో విచారణ ముందుకు వెళ్ళదు, కోర్టు విచారణ, మేము చేసే తప్పులు బయటకు వస్తాయి, మేము చేసేటప్పుడు బయటకు వస్తే న్యాయపరంగా వచ్చే చిక్కులు ఎదుర్కొనే ఇబ్బందులు ఉంటాయి, భవిష్యత్తు అనేక పరిణామాలు దీంట్లో చోటు చేసుకుంటాయి అని ఏమైనా ఆలోచన చేస్తున్నారా అనే విషయం. ఏదేమైనా కోర్టును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు ఉన్నది. రైట్. కోర్టులకు ఎంత హక్కులు ఉన్నాయో పౌరులకు అన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం కవిత విషయంలో. కవిత బెయిల్ వస్తే రాజకీయం చేశారు, కానీ కవితకు ఒక హక్కు ఉన్నది, ఆవిడకు ఒక హక్కు ఉన్నది. ఒక పౌరురాలిగా మనకు ఒక హక్కు ఉన్నది. బెయిల్ నాకు బెయిల్ ఎందుకు ఇవ్వరు అని అడిగే హక్కు ఉంది, కోర్టును ప్రశ్నించే హక్కు ఉన్నది. హక్కు ద్వారా బెయిల్ పొందారు.
ఇక్కడ కూడా కేసీఆర్ వెళ్ళి కోర్టులో ఏంటి తన ఏ ఇబ్బందులు ఏమున్నాయి, ఎందుకు రాలేకపోయి చెప్పచ్చు. నిత్యం చాలా మందికి ఎంబీడబ్ల్యూ వస్తా ఉన్నాయి, రైట్. వాళ్ళు వెళ్తా ఉన్నారు, ఎంబీడబ్ల్యూ విషయంలో హాజరవుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు కోర్టులో, మళ్ళీ వస్తారని చెప్తాను, వస్తున్నారు. వెళ్ళకుండా ఉండడం సరైన రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మేడిగడ్డ కుంగడంపై ఇటు స్మితా సబర్వాల్కి అలాగే కేసీఆర్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి వారు కోర్టు నోటీసులని ధిక్కరించారు. అలాగే నెక్స్ట్ మంత్ 17వ తారీఖుకి, వచ్చే నెల 17వ తారీఖు